హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. ముందుగా వర్కౌట్ స్టార్ట్ చేసుకునే ముందు బాడీని ఫుల్గా స్ట్రెచ్ చేసుకున్నా. స్ట్రెచ్చింగ్ అనేది రెగ్యులర్గా సేమ్ ఉంటుంది. ఏ వర్కౌట్కైనా బాడీని మంచిగా టాప్ టు బాటమ్ స్ట్రెచ్ చేసుకోవాలి. రన్నింగ్ స్టార్ట్ చేసే ముందు టైమర్ ఆన్ చేసుకొని రన్నింగ్ స్టార్ట్ చేసిన. మామూలుగా ఈ గ్రౌండ్ మా విలేజ్ పక్కన గోదావరి పరివాహక ప్రాంతం. ఇక్కడ వర్షాకాలంలో మొత్తం వాటర్ వచ్చేస్తాయి. ఎస్ఆర్ఎస్పి బ్యాక్ వాటర్ ఏరియా ఇది. వింటర్ ఎండింగ్లో మొత్తం వాటర్ వెళ్ళిపోతాయి. మార్నింగ్ ఇక్కడ మంచి వ్యూ ఉంటుంది. రన్నింగ్ చేసుకోవడానికి మంచి బెస్ట్ ప్లేస్ అనిపిస్తుంది. ఈ గ్రౌండ్ అవైలబుల్ లేనప్పుడు విలేజ్ పక్కన రోడ్ పైన రన్నింగ్ చేయాల్సి వస్తుంది. మామూలుగా నేను రెగ్యులర్గా బాడీని ఫిట్గా ఉంచుకోవడానికి 5 km రన్ చేస్తా. వేరే ఈవెంట్కి ట్రై చేస్తున్నప్పుడు ప్రాక్టీస్ వేరే చేసుకుంటా. ఇది ఫినిషింగ్. ఈరోజు 5 km 22 minutes 22 secondsలో కంప్లీట్ చేసిన. రన్నింగ్ 5 km తర్వాత 400 meter స్ప్రింట్లు, కొన్ని 100 meter స్ప్రింట్లు రన్ చేసిన. మళ్ళీ కొన్ని స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ చేసుకున్నా. ఈ స్కిప్పింగ్, కొన్ని జంపింగ్స్. ఈ జంపింగ్స్ అనేవి మనం రన్నింగ్ తర్వాత లెగ్స్ని రిలాక్స్ చేస్తాయి, ఇలా జంపింగ్ చేసుకోవడం అనేది. ఈ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు కొంచెం వెయిట్ పట్టుకొని చేస్తే బాడీకి ఇంకొంచెం ఎఫెక్టివ్గా ఉంటుంది. ఈ ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు ఒకదాని తర్వాత ఒకటి మరీ ఎక్కువ గ్యాప్ కాకుండా ఒక 10 to 15 seconds గ్యాప్ ఇచ్చుకుంటూ ఎండ్యూరెన్స్ పవర్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. రెగ్యులర్గా నేను ఇవే ఎక్సర్సైజ్ రిపీట్ చేస్తూ ఉంటా. ఎందుకంటే నేను లాంగ్ పీరియడ్ రన్ చేస్తా కాబట్టి ఎక్కువ రిస్క్ తీసుకోను. నేను చేసే ఎక్సర్సైజ్లన్నీ బాడీ మొత్తం ఎఫెక్ట్ అయ్యేటట్లు చూసుకుంటా. సో డిఫరెంట్గా ఏం ట్రై చేయ. ఈరోజు ప్లాంక్ పొజిషన్ వచ్చేసి ఒక 3 minutes చేసిన. మామూలుగా రెగ్యులర్గా నేను 1 to 1.5 hours గ్రౌండ్కి టైం తీసుకుంటా. ఈ టైంలోనే అన్ని ఎక్సర్సైజెస్ కంప్లీట్ చేసుకుంటా. వర్కౌట్ మొత్తం కంప్లీట్ చేసుకుంటా. వర్కౌట్స్ అన్నీ కంప్లీట్ చేసుకొని కూల్ డౌన్ ఎక్సర్సైజ్ చేసుకొని గ్రౌండ్ ఫినిష్ చేసుకున్నాను.